ట్యాపింగ్ వ్యవహారంలో నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు ఇతరుల ఫోన్లు ట్యాప్ చేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్లో బాధితుడిగా ఉన్న రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఢిల్లీ ఒత్తిడికి లొంగిపోయారా అని అడిగారు. అయితే ఈ కేసులో కేసీఆర్ ఖచ్చితంగా ఇరుక్కుంటారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పై స్పందించాలన్నారు. మరి శాంతి భద్రతల కోసము లేదా దేశ రక్షణ కోసం ఉపయోగించాల్సినటువంటి వ్యవస్థను సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నాయకుల మీద, వ్యాపారుల మీద, మరి అదే రకంగా రియల్టర్ల మీద, జర్నలిస్టులు, అడ్వకేట్స్, డాక్టర్స్, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, చివరికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేశామని వారు చెప్తున్నారు. చివరికి జడ్జీలను సైతం కూడా వద్దలేదని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ ఫోన్ ట్యాపింగ్కు నేను కూడా బాధ్యునని. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఫోన్ ట్యాపింగ్ బాధితుగా జైలు పాలైన నీవు అన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ హయాంలో. మరి ఎందుకు ఇవాళ కుర్చీ కోసమా లేదా ఢిల్లీ హైకమాండ్ యొక్క ఒత్తిళ్ల మేరక ఇవాళ మీరు మిన్నకుండిపోతున్నారు? ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన బాధ్యుడు కేసీఆర్. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవసరం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ స్టేట్ అవే దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ. కేసీఆర్ 100% ఇందులో ఇరకపోతుంది. 100% ఇరకపోతుంది.